అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పిరిట్ ఆఫ్ నిసర్గా మన నేచర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫైనలీ 10th గ్రాండ్ నర్సరీ మేళా స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో. అక్కడికి వచ్చేసాం అనమాట. సో ఇంకెందుకు లేట్, వెళ్ళిపోయి మొత్తం అన్నీ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్ విత్ బోన్సాయ్. మనం ఇక్కడ సుచిత్రాస్ బోన్సాయ్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్నీ చూద్దాము. చిన్న చిన్న అయితే చాలా బాగున్నాయి, చూడండి. సో మనకి అక్కడ చిన్న చిన్నవి నుంచి స్టార్టింగ్ పెద్దవన్నీ ఉన్నాయన్నమాట, వెరైటీస్ అన్నీ. సో ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. సో ఈ వీడియోలో మొత్తం అన్నీ కవర్ చేస్తాము. ఇక్కడ రాలేని వాళ్ళు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ మనం ఇన్ఫినిటీ హైడ్రోపోనిక్స్ గ్రీన్ ఫార్మ్స్ అని జస్ట్ పక్కనే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ మొత్తం హైడ్రోపోనిక్స్ ఉన్నాయి. సో ఒకసారి హైడ్రోపోనిక్స్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ ఇంకో స్టాల్కి అయితే వచ్చేస్తాం పక్కనే. సో ఇది కూడా చూద్దాం లోపలికి వెళ్ళి. కమ్ ఆన్, లెట్స్ గో. అండ్ మనకి ఇక్కడ చిన్న చిన్నవి సక్లెన్ స్టార్టింగ్ వచ్చేసి 250 ప్రైస్ నుంచి ఉన్నాయి. బుజ్జి బుజ్జి భలే ఉన్నాయి, 250, 300 అట్లా ఉన్నాయి. సో సంక్లెన్స్ అయితే 150 నుంచి కూడా ఉన్నాయట. సో నెక్స్ట్ క్యాక్టస్ చూద్దాం. బిగ్ రెడ్ క్యాక్టస్ చాలా బాగుంది చూడడానికి. అయితే 500 ఉంది ఒక్కొక్కటి. ఇక డిఫరెంట్గా చాలా వెరైటీస్ ఉంటాయి మనకి ఇక్కడ. కుదిరితే తప్పకుండా విజిట్ చేయాలి అన్ని ప్రికాషన్స్ తీసుకొని. అండ్ అలాగే మనకి ఇక్కడ స్పెషల్గా హైబ్రిడ్ హైబిస్కస్ అయితే ఉంది, పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఒకసారి. ప్రైస్ వచ్చి 200 పెట్టారు. సో నెక్స్ట్ మనకి ఇదే స్టాల్లో ఇక్కడ చూడండి మోసంబి ఉంది. సో చిన్న చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి. సో నెక్స్ట్ మనం అపూర్వ నర్సరీ స్టాల్కి అయితే వచ్చేస్తాము. ఈ స్టాల్లో మొత్తం సక్లెన్స్ కలెక్షన్ ఉంది. సో మొత్తం సక్లెన్స్ కలెక్షన్. అక్కడ చిన్న చిన్న హ్యాంగింగ్ పాట్స్లా పెట్టారు, చాలా బాగున్నాయి. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి.
సో మనకి ప్రైజెస్ అన్ని 50-60 నుంచి స్టార్టింగ్ ఉందని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో అలా చూసుకుంటూ వెళ్దాం మనం. సో నెక్స్ట్ మనం స్నేహ నర్సరీ స్టాల్కి అయితే వచ్చాం. సో ఇందులో మనకి అన్ని శాప్లింగ్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఈ శాప్లింగ్స్ రేట్స్ అన్ని పెట్టారు, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి రండి. మనకి బంతిపూల నుంచి అన్నీ ఉన్నాయి శాప్లింగ్స్. ఇక్కడైతే ఏంటి సొరకాయ ఉంది, సొరకాయ అట్లా పక్కన రాడిష్ ఉంది, దాని పక్కనే మనకి కాకరకాయ ఉంది, కీరా శాప్లింగ్స్ ఉన్నాయి, అన్నీ లాంగ్ రిచ్ గోడ్ అట, పెద్ద బీరకాయలు, డిఫరెంట్గా శాప్లింగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో వీటి నర్సరీస్వి అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. సో ఈ నర్సరీ అయిపోయాక కూడా మీరు వెళ్ళి కావాలంటే విజిట్ చేసి తీసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఈ వీడియో చూసాక ఎక్కడ ఏమున్నాయో కూడా ఈజీగా మీకు తెలిసిపోతుంది. సో రెడ్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, టమాటో. అండ్ లాస్ట్ టైం నేనైతే కొన్ని శాప్లింగ్స్ తీసుకున్నా, నాకైతే బాగానే పెరిగాయి. సో మీరు ట్రై చేయండి ఒకసారి. సో నెక్స్ట్ స్టాల్కి వచ్చేస్తే మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీ పాట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మళ్ళీ ఇక్కడ సక్యులెంట్స్ ఉన్నాయి. ఆల్సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా మైరో ఫార్మ్స్ అనమాట, మైరో ఫార్మ్స్ వాళ్ళది. సో ఈ పర్టికులర్ స్టాల్లో మనకి ఏమున్నాయంటే మినియేచర్ ప్లాంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 50 రూపీస్. సో ఈ మినియేచర్ ప్లాంట్స్ చూద్దాం, చాలా బాగున్నాయి మనకి. అండ్ అలాగే వెంకాల అయితే అటు వెంకాల చూస్తే 200 రూపీస్కి మనకి డ్వార్ఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, అరైకా పామ్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో దాని వెనకాలే లక్కీ బ్యాంబూ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ కూడా ఉన్నాయి. ఎస్, సో ఇవన్నీ మనకి స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ అన్నమాట. అండ్ ఇలాగే మనకి ఇక్కడ పెట్టారు చూడండి, బనానా, పపాయ, ఈ శాప్లింగ్స్ అన్నీ 50 రూపీస్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ బ్లాక్ టర్మరిక్ కూడా ఉంది. సో అది వచ్చేసి 100 రూపీస్ శాప్లింగ్. అండ్ ఈ పక్కనే మనకి తులసి, లెమన్ బామ్, సరస్వతి, అలోవేరా, ఈ శాప్లింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి 50 రూపీస్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ మనకి ఫ్లవర్ సీడ్లింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ 10 రూపీస్కే. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లోటస్ బ్యాంబూ అట, ఈచ్ శాప్లింగ్ వచ్చేసి 200 రూపీస్. అట్లాగే స్పైరల్ బ్యాంబూ ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇవి ఇండోర్లో లోపల పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి స్పైరల్ బ్యాంబూ, చాలా బాగున్నాయి ఈ బ్యాంబూస్ అయితే, డెఫినెట్గా ట్రై చేస్తే బాగుంటుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీ పెంచిన ఎక్స్పీరియన్స్ కింద కమెంట్ చేయండి. అలాగే ఇది నార్మల్ లక్కీ బ్యాంబూ మనకి. సో నెక్స్ట్ స్టాల్లోకి అయితే వెళ్ళిపోదాం అస్సలు లేట్ చేయకుండా. ఫ్లోరల్ ఎసెన్స్ ఆర్చిడ్ ఫామ్ చూడడానికే బయట నుంచి చాలా అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో లోపలికి వెళ్దాము మనం. సో చాలా రకాల ఆర్చిడ్స్ అయితే ఉన్నాయి, అసలు వీటి ప్రైజెస్ ఏంటి అని కనుక్కుందాం. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఆర్చిడ్ అయితే మనకి 2000 రూపీస్ అట. సో నెక్స్ట్ దీని తర్వాత ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ 800, 1500 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో సాయిల్ ఉండదు మనకి. ఇట్లా మీరు చూసినట్టయితే ఈ విధంగా కొబ్బరి బొండాలు అవి ఉంటాయి కదా, కొబ్బరి పీచు అవన్నీ పెట్టి పెంచుతారు. అండ్ నెక్స్ట్ స్టాల్లో మనకి ఇలా పాట్స్ అవన్నీ ఉన్నాయి. సో అలా చూసుకుంటూ వెళ్దాం. సో మీరు నర్సరీ మేళాలో మొత్తం చూస్తున్నట్టే ఈ వీడియో చూస్తే. నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ అడేనియమ్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఇలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నట్టుంది, గార్డెన్ మేనియా విత్ మోహన్. సో మనకి ఇక్కడ అడేనియమ్స్ అన్నీ ఉన్నాయి, ఈ ప్రైజెస్ వచ్చేసి 250 అలా ఉన్నాయి. చూద్దాం, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ దొరకడం అయితే మనకి చాలా రేర్, మనకి లోకల్ నర్సరీస్లో అయితే అవైలబుల్ ఉండవు. సో ఇలాంటి మేళాలోనే మనకి అన్ని కలర్స్ ఒకే చోట దొరుకుతాయి. సో చూడండి, పింక్ ఉంది, రెడ్ ఉంది, అలాగే ఎల్లో ఉంది, బేబీ పింక్ ఉంది, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ షేడ్ చూడండి చాలా బాగుంది, డిఫరెంట్ కలర్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ మనకి
సైజుని బట్టి రేట్స్ అనేవి ఉన్నాయి. చిన్నవి స్టార్టింగ్ 250, నెక్స్ట్ అలాగే 600, 1000 అలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ 400. ఈ పర్టికులర్ కలర్ చూడండి. సో నెక్స్ట్ అలాగే పక్కన ఉన్న స్టాల్కి అయితే వచ్చేస్తాం. ఇందులో చాలా వెరైటీ రోజెస్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆ లోపలికి వెళ్తే చాలా బాగుంది ఆ కలర్ చూద్దాం మనం ఇప్పుడు. చూడండి చాలా బాగుంది మనకి. ఇది ఎంత ప్రైస్? 400. హైబ్రిడా నాటా? ఇది హైబ్రిడ్ ఫ్లవరా? ఓకే. టోటల్ రోజ్ కలెక్షన్ అంతా ఉంది ఇక్కడే కాదు, పక్కన స్టాల్స్లో చాలా స్టాల్స్లో ఉంటాయి రోజెస్ అన్నీ. సో కామన్ ప్లాంట్ అయినా కూడా చాలా బాగున్నాయి. ఎస్. అండ్ సో మనం నెక్స్ట్ స్టాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈడెన్ స్టాండ్స్ అట. సో ఈ స్టాండ్స్ ఏంటి, ఇవి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ ఇంట్లో డెకరేషన్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి. సో వీటి గురించి అయితే తెలుసుకుందాం మనం. చెప్పండి, మీ పేరేంటి మేడం? రాజేశ్వరి. సో ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి, మీరే మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? అవునండి, విశ్వ కంపెనీ నుంచి ఈడెన్ స్టాండ్స్. ఓకే. ఈజీ ఎయిర్ సింపుల్ అనమాట. అవంటే ఇవి ఈజీగా మనం ఇంట్లో ఫిక్సిబుల్గా ఉంటాయి, తీసుకెళ్ళి మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు ఓపెన్ చేసి. సో ఇవన్నీ అంటే ఓపెన్ చేసేసి మళ్ళీ తీసుకెళ్ళి ఈజీగా పెట్టుకోవచ్చు. సో అన్నీ ఫోల్డబులా, లేదంటే మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ వచ్చేస్తుంది? వచ్చేస్తుంది. సో ఏ పార్ట్కి ఆ పార్ట్ వచ్చేస్తుంది. ఇందులో మనకి ఇవన్నీ ఫిక్స్డ్ వెరైటీసా, లేదంటే కస్టమైజేషన్ కూడా చేస్తారా మీరు? ఓకే, కస్టమైజేషన్ కూడా చేస్తారట. అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓకే, బేసిక్ ప్రైజెస్ ఎంత నుంచి ఉన్నాయి మేడం? 1800 నుంచి 7000 వరకు. అండ్ ఈ మెటీరియల్ అంతా ఏది మెయిన్గా ఏ మెటీరియల్ యూస్ చేస్తారు మీరు? మొత్తం ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్? స్టాండర్డ్ ఐరన్. ఇది స్టాండర్డ్ ఐరన్. మనం హెచ్ఆర్ పైప్స్ కాకుండా సిఆర్ పైప్స్ యూజ్ చేస్తాము. రస్ట్ రాకుండా పవర్ కోట్ చేస్తాము. ఇందులో వేరియస్ కలర్స్, మెటల్ కూడా వేరియస్ కలర్స్ ఉన్నాయి. బ్లాక్ అని కాకుండా బ్లాక్, వైట్. అండ్ ఇది వుడ్ కదా? ఇది వుడ్ సార్. ఇది మనకేం పాడవద్దా వాటర్ పడితే ప్లాంట్ పెట్టినప్పుడు? పైన దీనికి ఒక పీవీసీ లేయర్ వస్తుంది. ఓకే. దానివల్ల ఏంటంటే అంత ఈజీ ఏం పోదు. ఎక్కువ రోజులు ఉంటాయి. అవుట్డోర్ పెట్టుకోవచ్చు. ఇది అవుట్డోర్కి. ఈ మనము మిద్దె తోటలకి కొత్తిమీర, ముల్లంగి, ఇంకా మెంతం కూర, మనకి ఇంట్లో కావాలనుకునే ఆకుకూరలన్నీ ఇందులో పెంచుకోవచ్చు. ఇదొక ఇందులో 2 వేరియేషన్స్. ఇదేమో స్మాల్ బాస్కెట్, అదేమో లార్జ్ బాస్కెట్. మొత్తం సెట్ అంతా మీరే ప్రొవైడ్ చేస్తారా విత్ పార్ట్స్? కంప్లీట్ సెట్ ఇది. ఇవి 10 బాస్కెట్స్ ప్లస్ మెటల్ ఫ్రేమ్స్. అవేమో 5 బాస్కెట్స్ ప్లస్ మెటల్ ఫ్రేమ్స్. ఇదంతా ప్రైస్ టోటల్ సెట్ 6500. అది కూడా 6500. నార్మల్గా మిద్దె తోటలకి నాకు ఆకుకూరలు పెంచుకోవడానికి అనుకునే వాళ్ళకి ఇది తక్కువ ప్లేస్లో ఎక్కువ మనం స్పేస్ యూటిలైజేషన్ కోసం డిజైన్ చేసింది. ఇది లుక్ గురించి ఇవన్నీ ఇండోర్కి యూజ్ చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ టెర్రస్ గార్డెన్ పర్పస్ కోసం అనమాట. సో స్పేస్ కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. కొంచెం ఒక్కసారి మనం ప్రైస్ పెడితే పర్మనెంట్గా అయితే వస్తాయి, లాంగ్ రన్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఈ మెటీరియల్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి. సో మనకి ఊరికే కింద పెడితే వాటర్ వచ్చి అంతా ఆల్గే ఫామ్ అయ్యి అంతా పాడవకుండా చిన్న ప్లేస్లో ఆల్మోస్ట్ 10 పార్ట్స్లో మనం మొత్తం ఆల్ కైండ్స్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ పెంచుకోవచ్చు. అండ్ అలాగే ఇది అవుట్డోర్ పర్పస్కి, ఇది కూడా జస్ట్ బ్యూటిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని బ్యూటిఫై చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇల్లంతా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఒకసారి చూడండి. డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చేసినట్టు 3500, 1800 నుంచి స్టార్టింగ్ అని కూడా చెప్పారు. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం తప్పకుండా. అండ్ మన నెక్స్ట్ స్టాల్కి వచ్చేసినట్టయితే ఇక్కడ మనకి ప్లాంట్ దర్బార్ ఉంది. సో ప్రీవియస్గా నర్సరీ మేళా పెట్టినప్పుడు కూడా మనం ఈ ప్లాంట్ దర్బార్ ఒక ప్లాంట్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. అది ఇప్పటివరకు కూడా చాలా బాగుంది. సో
ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయి, కలెక్షన్ ఎలా ఉంది అండ్ అలాగే ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం. సో రండి. So hi uncle, actually yours is a wonderful concept. Thank you. So we have taken few plans in the January Okay. and they are really doing great. So now you please explain us. So actually what is your concept and few points about Plan Darbar and basic prices and little care, Sure. simple care. Okay, great. Thank you for this opportunity. We are a startup from last 1 year, and as you had visited us last time, what we do is we do not sell our plants before we set with us at least for 30 to 45 days, because we want our customers to enjoy the plant. Okay, not just for the sake of selling one. Two, they are movable. If you see, these are in bottles, right? Small jars and in bottles, so they are movable from one place to another. So there is no botheration of moving heavy pots around. Okay, because they are all indoor plants. So you should keep it near the windowsill or balcony. If there are certain plants which require sunlight every day, there are certain plants which require sunlight once a week. So it's easy and movable. You keep it in indirect sunlight for 1 or 2 hours, and the watering is very less. See, the idea, the plants will survive in these containers if you put less water. In India, there is a mentality that if you put more water, but directly they die. So you have to put only 5 ml of water in some plants once a week, in some plants 10 days, in some plants 15 days. That's it, 5 ml of water in 5, 7, 10, 15 days, right? So the minimum care, less maintenance, and easily movable. So our minimum cost is only 100 rupees. Okay, starting from 100 rupees, yeah. This 100 rupees goes up to, so small bottles, small bottles is 150 rupees, then 200, 300, and premium ones also go up to about 800 rupees a bottle. And these all are recycled material. Yes, we upcycle it, yeah. They are all upcycle bottles. This is great really. So this is a bottle art which we do. We have a small team which does the bottle art, and what the plants which we are 100% sure that they will survive inside, those only plants we keep, and these are all tested, proven from so many years with us, and that's how we were confident of starting this business, and that's how we launched Plan Darbar last year. Oh, it's 1 year. It's 1 year, yes. Exactly last year in July we started. Thank you so much. Thank you so much. Thank you so much. అండ్ సో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు అందులో ఒక స్ట్రా అయితే ఉంటుంది. ఆ స్ట్రాని రిమూవ్ చేయకుండా మనం ప్లాంట్స్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు. అండ్ అలాగే సో కొన్ని కలర్స్ చూసాం కదా స్టాండ్లో, అవి కొంచెం కలరేటెడ్ చేశారనమాట, ఎందుకంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి. అండ్ అలాగే మనం ఎలా చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడే మాకు చాలా టైం అయిపోయింది, కొన్ని ప్లాంట్స్ అయితే కొనుక్కుందాం, అవి కూడా మీకు చూపిస్తాము. సో నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాం, చూడండి ఇది. అండ్ సో మనకి అలాగే పక్కనే నెక్స్ట్ స్టాల్లో మొత్తం కూడా బోన్సే కలెక్షన్ అయితే ఉంది. సో ఇవి కూడా చూద్దాం, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. సో మనం స్టార్టింగ్ చూసాం కదా చిన్న బోన్సే కలెక్షన్, అండ్ అలా సేమ్ అలానే ఇక్కడ కూడా సేమ్ బోన్సేస్ ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ ఉన్నాయి సైజెస్, షేప్స్. సో ఇక్కడ ఏంటంటే కొంచెం వీళ్ళు నీట్గా డెకరేషన్ కూడా చేశారు. వీటిని ఏమంటారు, మినియేచర్ టైప్ బాగా డెకరేషన్ అయితే చేశారు వీళ్ళు. సో చూద్దాం, ఇవి కూడా బాగున్నాయి. ఒక మెయిన్ అట్రాక్షన్ ఉంది మధ్యలో, అది కూడా సో నెక్స్ట్ అలాగే ఇంకో స్టాల్కి అయితే వచ్చేస్తాం అనమాట. సో ఈ స్టాల్లో ఏంటంటే షెల్ జనాబ్, ఇందులో మంచి డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే. సో వీటి ప్రైజెస్ కూడా ఇక్కడే పెట్టారు, మనకి బాగున్నాయి. సో అవుట్డోర్ గార్డెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు నీట్గా డెకరేషన్ చేసుకోవచ్చు. ర్యాబిట్స్, ఇదంతా కూడా ప్లాస్టిక్ మెటీరియల్ అనుకుంటా, ఫ్యాబ్రిక్ సమ్ ఫైబర్ టైప్ మెటీరియల్.
సో నెక్స్ట్ స్టాల్ చూద్దాం, కరణ్ నర్సరీ. సో ఈ నర్సరీలో బోన్సై ప్లాంట్స్ ఇండోర్స్ అండ్ అవుట్డోర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ సిమెంట్ పాట్స్, మొజాయిక్ పాట్స్, గార్డెన్ బెంచెస్ అని అయితే రాస్తున్నారు. సో లోపలికి వెళ్ళిపోదాం, వెరైటీస్ చూద్దాం, కలర్స్ చూద్దాం. అండ్ సో ఇక్కడ మనకి హైబ్రిడ్ రోజెస్ అయితే ఉన్నాయి, మామూలుగా లేవు సైజెస్ అయితే, జంబో సైజ్ రోజెస్లో ఉన్నాయి. కలర్స్ చూద్దాం. నార్మల్ కలర్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి కానీ సైజ్ మాత్రం చాలా బాగుంది. కింద ఇక్కడ చూసినట్టయితే అలాగే ఇది ఒక లోటస్ లానే ఉంది కలర్ అయితే. అండ్ అలాగే ఇటు సైడ్ బటన్ రోజెస్ ఉన్నాయి. ఈ మధ్య చాలా రేర్ అయిపోయాయి బటన్ రోజెస్ కనిపించడం బయట మనకి లోకల్ నర్సరీస్లో అయితే. చాలా బాగున్నాయి. సో పక్కనే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. బాగా ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఇవన్నీ ఎట్లానే ఉన్నాయి చూడండి ఆయన. అండ్ మామూలుగా అయితే లేవు కలర్స్ ఇక్కడ హైబిస్కస్లో, పిచ్చ పిచ్చ వెరైటీలు ఉన్నాయి కలర్స్, సైజెస్ అయితే. ఇది చూడండి సేమ్ పెద్ద పెద్ద సైజు నా చేయంత ఉంది ఇది ఆల్మోస్ట్. సో మెయిన్గా వెరైటీస్ అయితే ఉంటాయి. ప్రైజెస్ విషయం పక్కన పెడితే కొంచెం కంపారిటివ్లీ బయటకు కూడా సేమ్ ప్రైజెస్ ఉంటాయి, కొంచెం ఎక్కువ కూడా ఉంటాయి కొన్ని చోట్ల. ఇక్కడ కొన్ని స్టాల్స్లో తక్కువ ఉంటాయి. సో ఈ ఫ్లవర్ చూడండి చాలా బాగున్నాయి కలర్స్, వెరైటీస్. కలర్స్ మెయిన్గా మేలా ఏంటంటే వెరైటీస్. సో లార్జ్ కలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ కావాలి అంటే మీరు తప్పకుండా మేళాకి రావాలి, తీసుకోవాలి అండ్ ఎంజాయ్ గార్డెనింగ్. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనకి రీతు సిరామిక్ పాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ సిరామిక్ పాట్స్ సైజెస్ ఉన్నాయి, వాటి మీద ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం. సో ఒక ఐడియా కోసం మనం వీటి ప్రైజెస్ అనేవి చూద్దాం అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ ఉంది. సో ఈ సైజ్ చూడొచ్చు మీరు. అండ్ అలాగే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి వీటిలో. ఇది కూడా మనకి 350, దాని వెనకాల 700 ఉంది. ఇది 700 రూపీస్ మొత్తం ఆ సెట్ అనుకుంటా. సో మనకి నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి, చూద్దాం. నీమ్ పౌడర్ దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్తారా మాకు? ఆర్గానిక్ తీసుకొని చెప్పరా కొంచెం. మీ ప్రోడక్ట్ కంపెనీ పేరు? అది శ్రీనివాస అగ్రో ప్రొడక్ట్స్ అండి. ఇది నీమ్ పౌడర్ వేప గింజలతో అవుతుంది అనమాట. అది పురుగు రాకుండా చెదలు రాకుండా ఉంటుంది. క్యాస్టర్ వచ్చేసి ఆముదం అనమాట, ఆముదం గింజలది. ఇది గ్రోత్కి ఫ్లవరింగ్ కూడా బాగుంటుంది. నీమ్ పౌడర్ దేనికి యూస్ చేస్తారు? పురుగు రాకుండా చెదలు రాకుండా చెట్లకే అండి, కింద మొదలు మొదలేసేయాలి కొంచెం చుట్టూ. ఇదేమో కాను గింజలది పౌడరు. ఇది వచ్చేసి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ బాగుంటుంది దీంతో. వర్మి కంపోస్ట్ ఇది, కోకోపీట్, అది ఆల్ మిక్స్ ఇవన్నీ కలిపింది ఉంటుంది. ఇంకా అన్నిటికీ కలిపి వస్తుంది. మీ దగ్గర బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా? ఫుల్ బ్యాగ్స్ ఉంటాయి. కేజీ కావాలంటే కేజీ లెక్క. ఇక్కడైతే కేజీలు లాగిస్తాం, అదైతే అసలు మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం బ్యాగ్స్ లాగానే ఉంటుంది. మొత్తం బ్రాండ్. ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇక్కడ అండ్ నెక్స్ట్ మనకి పక్కనే టెరా ఆర్గానిక్స్ నర్సరీ వాళ్ళు చిన్న స్టాల్ అయితే పెట్టారు. సో ఇందులో లార్జ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తం బోత్స్ ఉన్నాయి మనకి. సో ఊరికే అలా చూద్దాం లోపలికి వెళ్ళి.
అండ్ మనకి ఇక్కడ ఒక రేర్ ప్లాంట్ అయితే అవైలబుల్ ఉంది, మహాబిల్వం. సో ఆ సాప్లింగ్ ఈచ్ వచ్చేసి 350 రూపీస్. సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి బృందావన్ నర్సరీ ఉంది. సో ఈ నర్సరీ మీద ఆల్రెడీ మన ఛానల్లో 5 పార్ట్స్ ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ అయితే కింద లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి చూడండి. సో ఈ నర్సరీలో ఏంటంటే అన్నీ ఉన్నాయి మనకి, చామంతి, ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో చామంతి వచ్చేసి 70 రూపీస్ స్టార్టింగ్. అలాగే స్ట్రాబెర్రీ ఉంది అటు పక్కన 50 రూపీస్ ఈచ్ సాప్లింగ్ ఉంది. అండ్ అలాగే పొమోగ్రనేట్ కానివ్వండి అన్నీ ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. అండ్ మనకు ఒక స్పెషల్ వెరైటీ కూడా అవైలబుల్ ఉంది, గోల్డ్ సీతాఫలం. ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. సో నాకు పెద్దగా ఐడియా లేదు, ఇది ఒక స్పెషల్ వెరైటీ. సో నెక్స్ట్ మనం ఇంకో స్టాల్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ స్టాల్లో ఉన్న వెరైటీస్, వాళ్ళ ప్రోడక్ట్స్, వాటి ప్రైజెస్, బేసిక్ ఏంటి, అండ్ ఈ ప్రోడక్ట్స్ మనకి గార్డెనింగ్లో ఎలా యూజ్ అవుతాయో కూడా అడిగి తెలుసుకుందాం. సో అన్న చెప్పండి, మీ పేరేంటి? నా పేరు చైతన్య అండి. మీ ప్రోడక్ట్స్ మావన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. ఆర్గానిక్ అంటే మేము ఇవన్నీ కూడా ఆయిల్ కేక్స్ నుంచి, తర్వాత ఫెర్మెంటేషన్ పద్ధతి ద్వారా ఈ న్యాచురల్ ఫార్మింగ్కి కట్టుబడి చేసాం అనమాట. ఇవన్నీ ఏంటంటే మా దగ్గర ఏదైనా మీకు ప్లాంట్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా డిసీజ్ కంట్రోల్ చేస్తాము. తర్వాత ఫ్లవరింగ్ దానికి ఏదైనా గ్రోత్లో ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ మెడిసిన్సే, కంప్లీట్గా 100% ఆర్గానిక్గా మనం తయారు చేసినవే. అండ్ వీ హ్యావ్ వెబ్సైట్ ఆల్సో. మాకు వెబ్సైట్ ఉంటుంది, దీంట్లో మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు, డైరెక్ట్ హోమ్ డెలివరీ. మీకు ఎనీ ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో కానీ ఏదైనా పిక్చర్ మాకు పంపిస్తే వీ కెన్ గివ్ యూ ద సొల్యూషన్ టు దిస్ నెంబర్. మీరు వాట్సాప్ చేస్తే మాకు పిక్చర్ ఏదైనా మీ గార్డెన్లో ఉన్న ప్లాంట్ కానీ ఏదైనా కానీ ఒక పిక్చర్ పంపిస్తే, అంటే డిసీజ్ ఇలా ఉంది, లేకపోతే గ్రోత్ రావట్లేదు, ఎనీ ప్రాబ్లం మీరు మాకు కన్వే చేయొచ్చు. సో దట్ వీ కెన్ గివ్ ఎన్ ఇన్స్టెంట్ సొల్యూషన్ ఆన్ దట్. మనకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తారా మీరు? సో కొన్ని ప్రోడక్ట్స్ చూపించండి మాకు ఏమన్నా. దిస్ ఈజ్ వన్ స్పెషల్ ప్రోడక్ట్ అండి. ఇదేంటంటే మీకు ఫ్లవరింగ్ అనేది బాగా రావడానికి, ఇప్పుడు మనం జనరల్గా ప్లాంట్స్ వేస్తాం కానీ వాటికి గ్రోత్ అనేది సరిగ్గా రాదు, బ్రాంచెస్ ఎక్కువ రావు, తర్వాత ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రాదు, అనుకున్నంత మనం సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట మనకి. అలాంటప్పుడు ఏంటంటే ఇది మనం స్ప్రే చేసుకోవాలండి. ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకొని ఒక 1 క్యాప్ వేసేసుకొని దాంట్లో స్ప్రే చేసుకోవాలి. మీకు ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. అండ్ అట్ ది సేమ్ ఇది 50 రూపీస్ ఓన్లీ. అండ్ అట్ ది సేమ్ టైం మన దగ్గర ఇంకా ఈ ప్రోడక్ట్ ఒకటి ఉందండి. ఇదేంటంటే స్పెషల్ ఫంగిసైడ్, న్యాచురల్ ఫంగిసైడ్. ఇదేంటంటే ఆల్ డిసీజ్ కంట్రోల్. అంటే స్పాట్స్ వస్తాయి, లీఫ్ స్పాట్స్ వస్తాయి, తర్వాత ఫ్రూట్ స్పాట్స్ వస్తాయి, విల్ట్ వస్తుంది, వేరుకుళ్ళు వస్తుంది. ఇవన్నీ కూడా దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఓన్లీ 3 grams per 1 liter ఆఫ్ వాటర్ వేసుకొని స్ప్రే చేసుకోవాలి. స్ప్రేయింగ్ ఇది కూడా స్ప్రేయింగ్. అండ్ వీ హ్యావ్ వన్ స్పెషల్ ప్రోడక్ట్. దిస్ ఈజ్ అ స్పెషల్ ప్రోడక్ట్. ఇదేంటంటే మీకు కంప్లీట్ ఆయిల్ కేక్స్ నుంచి తయారు చేసిందండి. ఇక్కడ చూడండి ఉంటుంది, ఇక్కడ ఆముదం పిండి, వేప పిండి, పొగాకు డస్ట్, సముద్రపు నాచు అన్నీ మిక్స్ చేసి అన్ని సేంద్రియం, అన్ని ఆయిల్ కేక్స్ అనమాట. ఆయిల్ కేక్స్ ఇది ఏంటంటే ఇది ఇట్స్ ఎ ఫెర్టిలైజర్ ఫర్ ద ప్లాంట్. ఇది రూట్ సిస్టమ్ని పెంచుతుంది, అట్ ది సేమ్ టైం పైన గ్రోత్ కూడా ఇస్తుంది, అండ్ హెల్తీగా ఉంటుంది ప్లాంట్ ఇది వాడడం వల్ల. మీరు ఇది వాడడం వల్ల ఏంటంటే వేప పిండి కానీ ఇంకా వేరే అదర్ కోకోపీట్ ఇలాంటివన్నీ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. డైరెక్ట్ సాయిల్ ఉంది, సాయిల్కి మీరు ఇది ఒక 1 spoon వేసుకుంటే ఈచ్ ప్లాంట్కి సరిపోతుంది. ఇది బెస్ట్ ప్రైస్ అండి, 80 రూపీస్ పడుతుంది. 80 రూపీస్ బ్యాగ్, 80 రూపీస్ 1 kg. బెస్ట్ ప్రైస్. అండ్ వీ హ్యావ్ గ్రో బ్యాగ్స్ ఆల్సో. అండ్ అలాగే ఇంకోటి జనరల్గా యాండ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా టెర్రస్ గార్డెన్స్లో, సో దానికి ఏమైనా ఉందా మీ దగ్గర? మీకు యాంట్స్ కానీ లేదా త్రిప్స్ అండ్ మైట్స్ అంటామండి. మీకు కింద యాంట్స్ కానీ సాయిల్లో యాంట్స్ అన్నవి ఉండొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం లీఫ్ బ్యాక్ సైడ్ వీ హ్యావ్ సమ్ పెస్ట్స్ ఉంటాయి, త్రిప్స్ అండ్ మైట్స్ అంటాం. అవి కూడా ఉంటాయి. వాటన్నిటికీ ఇది వన్ సొల్యూషన్. ఇది ఏంటంటే మనం కంప్లీట్గా వెల్లుల్లిపాయ రసం అండ్ అదర్ హెర్బల్ ఎక్స్ట్రాక్షన్ తయారు చేసాం అన్నమాట.
బాగుంటుంది రిజల్ట్. ఇది ఎలా యూస్ ఇది చేయాలి? కూడా సేమ్ అండి, 1 లీటర్ వాటర్ తీసుకొని 1 క్యాప్ వేసేసుకొని స్ప్రే చేసుకోవాలి. మొత్తం సాయిల్ కుండి చెట్టు మొత్తం స్ప్రే చేసేయచ్చా? పైన మొత్తం స్ప్రే చేయొచ్చు, ఎక్కడైనా స్ప్రే చేయొచ్చు. ఎన్ని మీరు ఎక్కడైతే పెస్ట్ కనిపిస్తుందో అక్కడ స్ప్రే చేసుకోవాలి. ఇది ఎంత కాస్ట్ సేమా? ఇది కాదు, ఇది 75 రూపీస్ ఈచ్ బాటిల్. సో నెక్స్ట్ అలాగే గ్రో బ్యాగ్స్లో డిఫరెంట్ సైజెస్ అండ్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ, చూద్దాం ఇవి కూడా. సో స్టార్టింగ్ ఎంత నుంచి ఉన్నాయి మీ దగ్గర సైజ్? 9x9 నుంచి ఉన్నాయండి. సో 9x9 స్టార్టింగ్ సైజ్ నుంచి ఉన్నాయి. అంటే మనకి ప్లాంట్స్ అనేవి చిన్న చిన్న ప్లాంట్స్ వేస్తాము, కొన్నిసార్లు ఏంటంటే ఆకుకూరలు వేసుకుంటాం. అవును, ఆకుకూరలు వేసుకోవడానికి పెద్దగా ఉన్నాయి. ఓకే. ఇది మిక్స్ 3 feet ఉంటుంది, ఇది 3 feet and 1 feet and డెప్త్ 2 feet అది. ఎందుకు ఆకుకూరలు వేసుకోవాలి, ఆకుకూరలు వేసుకోవడానికి డిఫరెంట్ సైజెస్ చిన్న ప్లాంట్స్ వేసుకోవడానికి ఇవి, కొంచెం పెద్ద ప్లాంట్స్ ఇవి వేసుకోవచ్చు. ఇవి అంటే మీకు ఈవెన్ జామ చెట్టు అవి కూడా వేసుకోవచ్చు, మామిడి చెట్టు, జామ చెట్టు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చాలా వెరైటీస్ విత్ ప్రైజెస్ ఇన్ డీటెయిల్. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి. జై భారత్.